డైరెక్టర్ అశోక్ తేజ ఈయన ఎవరో కూడా నాకు తెలియదు భయ్య. అయినా సరే ఈయన డైరెక్షన్లో వచ్చిన ఓడిలా 2 మూవీ చూడడానికి అయితే పోయాను భయ్య. ఈ మూవీ చూడగానే నాకు ఒకటి అనిపించింది, ఎండాకాలం మజ్జిగ తాగి ఇంట్లో పడాలి, కానీ ఇంటి మూవీ చూసి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయకూడదు నాకైతే అనిపించింది భయ్య. ఇక విషయానికి వస్తే ఈ మూవీ చూడడానికి అయితే పోయాను భయ్య. ఫస్ట్ హాఫ్లో ఒక 30 మినిట్స్ అయితే బాగుంటుంది భయ్య, ఎంగేజింగ్ ఉంటుంది. ఆ తర్వాత భయ్య మనకైతే పెద్ద పెద్ద రాడ్లు అయితే దిగుతూ ఉంటాయి, ఎక్కడ దిగుతాయో మనకే అర్థం కాదు, ఆ రకంగా అయితే ఉంది. ఈ మూవీలో బీజం అనమాట భయ్య, కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల అనమాట ఏమాత్రం బాగాలేదు. ఇలాంటి సీన్లో ఇలాంటి బీజం కూడా పెట్టొచ్చా అని అనిపిస్తుంది భయ్య. అదే కాకుండా స్క్రీన్ ప్లే భయ్య ఏంది భయ్య అసలు ఏమాత్రం బాగాలేదు, పూర్తిగా ఓల్డ్ అనమాట. ఏదేదో అనిపిస్తుంది, పూర్తిగా మనం ఏదో సినిమాలో ఎక్స్పీరియన్స్ చేసామే అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని మనకైతే అనిపిస్తుంది. అదే కాకుండా దీంట్లో తమన్నా గారు అయితే ఉన్నారు భయ్య. తమన్నా గారి ఎంట్రీ నాకు కొత్తగా అనిపించింది భయ్య, కాకపోతే అది కూడా నేను ఏదో ఒక మూవీలో చూశానే అని నాకైతే అనిపించింది. అదే కాకుండా ఈ మూవీ అనమాట దాదాపు 20 సినిమాల్లోంచి కట్ అంటే పాటలు తీసి ఈ మూవీలో పెట్టారు అనిపించింది భయ్య. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఈ డైరెక్షన్ కూడా బాగాలేదు భయ్య, ఇది మరీ ఘోరం. అయితే దీంట్లో ఒక 3 డైలాగ్స్ అయితే ఉన్నాయి భయ్య, ఆ 3 డైలాగ్స్ మాత్రం నాకు తెగ నచ్చాయి. అదే కాకుండా భయ్య ఒక ఊరు చుట్టూ ఈ మూవీ స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ భయ్య నాకు ఒకటి అర్థం కాలేదు, ఆ ఊర్లో అనమాట చాలా మంది ఏదేదో లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు అని నాకు అనిపించింది భయ్య. ఒక ఊర్లో ఒకే లాంగ్వేజ్ ఉంటుంది, లేదా 2 లాంగ్వేజ్లు అయితే ఉంటాయి, కానీ ఆ ఊర్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట, ఎవరెవరో ఏదో భాషలు మాట్లాడుతున్నారు. ఇది నాకైతే నచ్చలేదు భయ్య. అదైతే ఒక మిస్టరీ థ్రిల్లర్ హర్రర్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు, కానీ ఏమీ ఉండదు, మనం ఎందుకు పోయామరా అని మాత్రం అనిపిస్తుంది. రీసెంట్గా భయ్య నేను హర్రర్ కాన్సెప్ట్తో ఒక మూవీ చూశాను భయ్య, ఆ మూవీ పేరు శబ్దం అనమాట. ఎంత ఎంగేజింగ్ ఉంది భయ్య, ఆ మూవీ ఇంకా చూడాలని అనిపిస్తుంది. కానీ ఈ మూవీ అలా కాదు, ఎప్పుడైపోతుందిరా అని నాకు అనిపించింది. ఒకవేళ ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.